ఆ తర్వాత భాషణలు 605. ఆంధ్రులు ఒకరు ప్రశ్నల కాగితం ఒకటి భగవాన్కి అందించారు. ఒక ఆంధ్ర ఆయన వచ్చి కొన్ని ప్రశ్నలు రాసుకున్న కాగితాన్ని భగవాన్కి అందించాడు. సమాధానాలు కోరుతూ భగవాన్ దాన్ని అందుకుని ప్రశ్నలన్నీ చూచి ఇలా అన్నారు: ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేవాడొకడున్నాడు కనుక ఈ ప్రశ్నించేదెవరో వెదికి పట్టుకుంటే ప్రశ్నలన్నీ తామే తమకుగా మాయమైపోతాయి అన్నారు భగవాన్. అంటే ఈ ప్రశ్నలన్నీ చాలా ప్రశ్నలతో ఉన్నప్పుడు ఒక కాగితం పట్టుకొచ్చి భగవాన్కి ఇచ్చాడు. ఇప్పుడు భగవాన్ ప్రశ్నలన్నీ చక్కగా చూసి ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేవాడు అక్కడ ఉన్నాడు గనుక ఈ ప్రశ్నించేవాడా అని వెతికి పట్టుకుంటే ప్రశ్నలన్నీ తామే మాయమైపోతాయి. అప్పుడు భక్తుడు అంటున్నాడు, వీనిని నన్నెందరో అడిగారు ఈ ప్రశ్నలు, వారికి సమాధానం ఇవ్వడం నాకు చేత కాలేదు. అందువల్ల ఆ విషయాన్ని తెలియగోరి నేను భగవాన్ని మిమ్మల్ని నేను అడిగాను. ఇప్పుడు ఏ ప్రశ్నలైతే కాగితంలో ఉన్నాయో ఆ ప్రశ్నని నన్ను చాలా మంది అడిగారు, నాకు సమాధానం చెప్పడం చేత కాలేదు. అందువల్ల విషయం తెలుసుకుని కోరి నేను భగవాన్ని అడిగాను అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, విషయి ఎవరో గుర్తిస్తే విషయాలు విశదమవుతాయి. విషయి అంటే విషయాలని తెలుసుకొనగోరువాడెవడో గుర్తిస్తే విషయాలన్నీ మాయమైపోతాయి, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు వాటికి. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొనగోరువాడెవడు? నేను అంటాం కదా మనం. ఆ నేనెవరో గుర్తించు. ఎందుకంటే ఇక్కడ స్వామి చెప్పేది ఏంటి, ఈ నేను అన్నవాడే మాయా మిథ్య లేనివాడు. వాడి వల్ల గోచరిస్తున్నది విషయాలు. వాడు విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. వాడే లేనివాడని వాడు ఎదిగితే ఇక వాడి విషయాలు కూడా లేనివే అయిపోతాయి కదా. వాడు లేనివాడు అని నేను లేనివాడను అని వాడు అన్నాడు అనుకో, వాడు ఉన్నవాడే అవుతాడు కదమ్మా. ఉన్నవాడే కదా, నేను లేనివాడు అని అనాలి. అవునమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే భగవాన్ మాటల్లో ఉన్నటువంటి సౌందర్యం అలాంటిది. గుర్తిస్తే విషయ ఎవరో గుర్తిస్తే, నేనెవరు అని తన్ను తాను గుర్తిస్తే ఏమైందనమాట, ఈ నేను అని విషయాలని తెలుసుకున్న గోరువాడు లేకుండా పోతాడు. ఇంకా నువ్వు ఆ విషయాలు వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా. అందుచేత గుర్తించాలి. ఎన్ని ప్రశ్నలు కలిగినా, ఎన్ని అనుమానాలు కలిగినా, ఎన్ని విషయాలు మనకి తెలుసుకున్నా తెలుసుకోగోరినా ఈ తెలుసుకునేవాడు కూడా అన్నిటినీ తెలుసుకుంటూ ఉంటాడు. అవునా? వీడున్న కాలము తెలుసుకోవలసిన విషయాలు ఒకదాని తర్వాత కోట్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి విషయాల్ని తెలుసుకోవడం కోసం అందరినీ ప్రశ్నించి ఆ విషయాల యొక్క వివరాలు తెలుసుకోగోరేవాడు కదా ఉన్నంత కాలము ప్రాణం పోయే వరకు తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేమిటి ఇదేమిటి, వారెవరు, వీరెవరు, వీరు వచ్చారా, వీరు వెళ్ళారా, వారికి తెలుసా, వీరికి తెలియదా, ఇలా ఎంత వయసైనా రాని ఈ వివరాలన్నీ, ఈ ప్రశ్నలన్నీ వస్తూనే ఉంటాయి. అసలు ఎప్పుడైతే విజ్ఞానం కలిగి విషయాలు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను నేనెవరు అని తను తానే ప్రశ్నించి ఆగితే ప్రశ్నించే వాడితో పాటు వాడు ప్రశ్నించే విషయాలు కూడా లేకుండా పోతాయి. ఎందుకంటే ప్రశ్నించేవాడే లేనివాడు, ఉన్నట్టు తోచుచున్నవాడే తప్ప ఉన్నవాడు కాడు. అందుచేత గుర్తించాలి ఇక్కడ అమ్మా. అప్పుడు ప్రశ్నించే విషయాన్ని గుర్తిస్తే ప్రశ్నలన్నీ కూడా విషయం ఎవరో గుర్తిస్తే విషయాలన్నీ విశదమవుతాయంటే అవన్నీ అని ఉన్నట్టు తోచేవే గాని అవి లేనివి అని అసలు లేకపోతే తోస్తున్నాయమ్మా. అవునమ్మా. లేదు అప్పుడు తెలుస్తుంది అన్నారు భగవాను. చిన్న చిన్న ప్రశ్నల్లోనే పెద్ద పెద్ద నిబిడీకృతమైనటువంటి అంతర్ముఖం చేయగలిగేటువంటి గొప్ప
సాధనని మనకి తెలియజేస్తారు భగవాన్.